యూట్యూబ్ చూస్తున్న వారికి, గ్రూప్లో ఉన్న వారికి, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మనమందరం కూడా కన్నా లక్ష్మీనారాయణ కాలనీలో మరి సహోదరి పద్మావతి గారి గృహంలో మా అన్నయ్య ఇంట్లో మరి చేరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మరి పునరుద్ధాన దిన వేళ ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథం 8:18 వచనము మరి సహోదరి చదివారు. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నుండు ఏమంటారు మరి ఆ యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నామని. కాబట్టి ఆ వాక్యమే, ఇదిగో యెహోవా నాకిచ్చిన పిల్లలు, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. ప్రియులారా, పిల్లల్ని కన్న తర్వాత కొంతమంది ఏమవుతారంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లల్ని మర్చిపోతుంటారు. మరి అందుకని తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యము ఎన్నటెన్నటికీ కూడా సత్యమే. తల్లి మర్చిపోయింది వాస్తవానికి. మరి మా పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటే వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మ ఒకసారి నా ఫోన్ చేస్తున్నావా అని. నిజమే, వాళ్ళు చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు, మరి వారికి ఫోన్ చేయాలి. కానీ నేను ప్రార్థన చేసుకునే సమయంలోనేమో వాళ్ళు అక్కడ ఏదైనా నిద్రపోతూ ఉంటారేమో అని ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునేటువంటి ఆ ప్రార్థనలోనే సమయం గడిచిపోతూ ఉంటుంది. నేను ప్రార్థన చేసేసరికి మరి వాళ్ళు పాపం మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతూ ఉంటారేమో, నేను కూడా ఫోన్ చేయను. అలాగా ఏమైపోతూ ఉంది అంటే మరి కొంత గ్యాప్ ఏర్పడుతూ ఉంది. కానీ దేవుడైతే మనకి తల్లి అయినా మరచును కానీ అని వాక్యాలు వ్రాయబడుతూ ఉంది. తల్లి మర్చిపోవచ్చు. మా మావయ్య అంటాడు వచ్చి, ఎవరు అంజు మావయ్య, అమ్మాయి పిల్లలకు ఫోన్ చేస్తున్నావా అని. మరి నిజంగా ఆయన అయితే ఎంత ప్రేమగా మరి తన కూతురి దగ్గరికి రోజు వచ్చి చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి తండ్రి ప్రేమ చాలా గొప్పది. అట్లాగే పరలోకముందున్న తండ్రి కూడా ఏమంటున్నాడంటే ఇదిగో నేనును అంటున్నాడు. తర్వాత ఆయన మన తండ్రి కదా, నాకిచ్చిన పిల్లలు అని అంటూ మనకు చెప్తా ఉన్నాడు యెషయా గ్రంథకర్త, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు అని యెషయా తన పిల్లల్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే తన పిల్లలు అంతగా చక్కగా ఆ తండ్రి మాట విన్నారు, ఆ తండ్రికి లోబడ్డారు. కాబట్టి అంటున్నాడు, మేము ఇశ్రాయేలు మధ్య ఎలా ఉన్నామంటే ఇశ్రాయేలు జనాంగం మధ్య యెహోవా వలన సూచనలుగా మేమున్నాము, యెహోవా యొక్క మహత్కార్యములుగా మేమున్నాం, ఆయన సూచనగా. కాబట్టి ఏదైనా అంటూ ఉంటారు కదా, పడవ నడుపుతూ ఉన్నాం అనుకోండి, చుక్కాని మనకు దిక్కులు చూపిస్తూ ఉంటుంది, అంటే సూచిస్తూ ఉంటుంది. అయితే దేవుడు కూడా మనం బలహీనమైనప్పుడు మన పిల్లలు మనకేం చేస్తూ ఉంటారంటే కొన్ని సూచనల్ని మనకి తెలుపుతూ ఉంటారు. అందుకని యెషయా తన బిడ్డల్ని పోగొట్టుకోకుండా తన బిడ్డల్ని తనతో కలుపుకొని తను యెహోవా దేవునికి ప్రార్థన చేసిన వ్యక్తి. మరి కెరూబులు, శరాపులు, దూతగణాలన్నిటిని కూడా మరి చూచినటువంటి వ్యక్తి దర్శనములో. కాబట్టి ఆ రీతిగా తన పిల్లల్ని స్వాధీనపరుచుకొని యెషయా మరి దైవభక్తుడని 66 అధ్యాయాలు రాసి చిన్న బైబిల్ గ్రంథంగా మరి యెషయా గ్రంథాన్ని చెప్తూ ఉంటారు. ఎన్నో వాగ్దానాలని మరి పరిశుద్ధాత్మ చేత గ్రహించి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా యెషయా గ్రంథంలో పొందుపరిచి చిన్న బైబిల్ గ్రంథాన్ని, చిన్న బైబిల్ అంటారు యెషయా గ్రంథాన్ని. కాబట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని తయారు చేసినటువంటి అంటే ఆ యెషయా గ్రంథాన్ని తయారు చేసి మరి దేవుని యొక్క వాగ్దానాలను అనేకమైనటువంటి మంచి వాగ్దానాలని లోకానికి అందించినటువంటి గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప వీరుడు అని నేను అంటాను. కాబట్టి తాను తన పిల్లల్ని స్వాధీనపరుచుకొని దేవుని సేవను చేశాడు. కాబట్టి ఆ సేవ ఎన్నటెన్నకి నిలిచి ఉండి యెషయా మరి ఎవరు